నేతాజీ పైలట్ హై స్కూల్లో చదువుతున్నటువంటి యక్షిత 3వ తరగతి విద్యార్థికి లివర్ ప్రాబ్లంతో బాధపడడంతో చెన్నైలోని హాస్పిటల్స్లో చూపించారు. అక్కడ వారు తనకి లివర్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అందుకు సుమారు 25 లక్షల వరకు ఖర్చవుతుందని సూచించడం జరిగింది. తల్లిదండ్రులు అంత స్తోమత లేని వారు కనుక పాఠశాల వారు కూడా విషయంలో సహాయం చేయదలిచి విద్యార్థులను, పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం అందరూ కలిసి సుమారు 9,50,000 రూపాయల వరకు సమకూర్చడం జరిగింది. కేవలం డబ్బు ఒకటే కాకుండా దైవ ప్రార్థనలు కూడా దీనికి తోడు అయితే బాగుంటుందని సంకల్పంతో ఈరోజు మత పెద్దలైన అజీజ్ నోర్, ఆరోగ్య స్వామి, శ్యామ్ సుందర్ గార్లచే ముఖ్యమైనటువంటి మత ఆచారంలో దీవెనలు కూడా ఇప్పించడం జరిగింది. ఇంతటి కృషికి సహకరించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాప తల్లిదండ్రులు పాల్గొని ఇంత సహాయం చేసినటువంటి పాఠశాలకు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ విద్యార్థులు నేతాజీ సుబ్బారెడ్డి, పాఠశాల డైరెక్టర్లు నరేందర్ రెడ్డి సార్, డాక్టర్ సుబ్రహ్మ గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. నమస్కారాలు. ఈరోజు నేతాజీ పైలట్ స్కూల్లో ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఇది మా దగ్గర చదివి ఒక చిన్నారికి లివర్ ప్రాబ్లం వచ్చి ఆ లివర్ ప్రాబ్లం వల్ల మనకు తెలుసు అది చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరి అలాంటి పాపను మనందరం కలిసి సేవ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ చదివే స్టూడెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ అందరూ కలిసి మ్యాక్సిమం మనం ఎంత హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేద్దామని ఒక కాన్సెప్ట్ తీసుకొని దాదాపు అందరూ పిల్లల దగ్గర వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ బంధువుల దగ్గర కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, నేబర్స్ దగ్గర కానీ వాళ్ళ ఉన్న అవకాశాన్ని బట్టి కలెక్ట్ చేసి దాదాపు 9 లక్షల రూపాయల దాకా కలెక్ట్ చేసి ఆ చిన్నారి పాప కోసం వాళ్ళ ఫాదర్కు హ్యాండ్ ఓవర్ చేసే ప్రోగ్రాం. మరి దాదాపు దీనికి 25 lakhs దాకా కూడా ఖర్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. రెహాలా హాస్పిటల్ చెన్నైలో ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దానికి మా దగ్గర పనిచేస్తున్న టీచరు గాయత్రి ఆ లివరు ఇచ్చేదానికి కూడా ముందుకు వచ్చింది. దానికి మేము స్కూల్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. మరి చదువు ఇక్కడ స్కూళ్ళలో ఫస్ట్ నుంచి మాది చదువు, సంస్కారం. చదువు అందరు చెప్తారు, అది కామన్, ప్రతి స్కూల్లో ప్రతి చోట కూడా చెప్తారు. చదువుతోటి సంస్కారం, ఈ సమాజము, ఈ పాజిటివ్ థింకింగ్, ఇతరులను గౌరవించడం కానీ, ఇతరులకు సహాయం చేయడం కానీ ఒక మంచి కార్యక్రమం ఉండాలని దాదాపు దగ్గర స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ ఈ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వరద బాధితులు వచ్చినా, ఉదూ తుఫాన్ వచ్చినా, లేదా ఈ మధ్య విజయవాడలో వచ్చినా, గుజరాత్లో కానీ, ఒరిస్సాలో కానీ, చెన్నైలో కానీ ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చింది సమాజంలో కొంతమంది వ్యక్తుల కంటే వెంటనే మేము సైతం అని మన పిల్లలను తయారు చేస్తున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచర్. సమాజంలో మనం జీవిస్తున్నాం, సమాజం ద్వారా మనం బ్రతుకుతున్నాం, సమాజం ద్వారా మనకు కొంత బెనిఫిట్ అవుతున్నాం. కాబట్టి అదే సమాజానికి మనం ఖచ్చితంగా ఉడతాబట్టి సహాయం చేయాలి. చేయకపోతే మన మనుషులమే కాదన్నట్టుగా వాళ్ళందరినీ మేము ట్రైనప్ చేసి సహాయం చేస్తుంటాం. ఇక్కడ చదివిన ప్రతి స్టూడెంట్ కూడా తను ఫస్ట్ క్లాస్ నుంచి 10th class దాకా వెళ్ళిపోయేటప్పుడు దాదాపు 7-8 సార్లు ఇలాంటి సర్టిఫికేట్ తీసుకోవడం కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తాం. తద్వారా ఫ్యూచర్లో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ పాజిటివ్, హెల్పింగ్ నేచరు. తర్వాత తన బంధువులు, తన ఈ సమాజానికి ఉపయోగపడుతున్న ఉద్దేశం అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మా స్కూల్లో చదివి ఆ పాపకు ఆపద వచ్చింది కాబట్టి ఇంకొక స్టెప్ ముందుకేసి కాస్త భారీగా ఎక్కువగా కలెక్ట్ చేసాం. దానికి ఈ కలెక్షన్కు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్లస్ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా స్కూల్లో 3వ తరగతి చదువుతున్నటువంటి యక్షిత అనేటువంటి ఒక విద్యార్థినికి అత్యంత రేర్ లివర్ డిసీజ్ రావడం జరిగింది. తను లివర్ మార్పిడి జరపకపోతే తన యొక్క ప్రాణానికే ఇబ్బంది, అటువంటి పరిస్థితి ఎదురైంది. ఈరోజు తనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అనివార్యమైంది. దానికి పెద్ద మొత్తంలో అమౌంట్ కావాల్సి వస్తుందని పేరెంట్స్ ద్వారా తెలుసుకోవడం, మన స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఇంత పెద్ద ఇబ్బందికి గురవ్వడం, ఆ యొక్క తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ మానసిక ఒత్తిడి, ఆ యొక్క బాధను గుర్తించి మనం కూడా మన స్కూల్ తరపున ఈ యొక్క స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తోటి విద్యార్థిని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనవంతుగా కొంత సహాయం చేయవాలి అని అనుకొని అందులో భాగంగా స్కూల్ సోషల్ సర్వీస్ క్లబ్ నుంచి ఈ యొక్క ఫండ్ రైజింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సహకరించడం జరిగింది. వారి యొక్క మత పెద్దల చేత ప్రార్థనలు ఏర్పాటు చేసి తను త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని, తనకి పూర్తి ఆరోగ్యం తిరిగి తను కోలుకోవాలని కోరుకుంటూ, అలానే ఎవరైతే మా స్కూల్ టీచర్ గాయత్రి మేడం ఎవరైతే ఉన్నారో తనకి లివర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారో ఆ మేడం యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని, ఆ మేడం కూడా
సో నాట్ ఓన్లీ యాజ్ ఎ టీచర్గా సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా పిల్లలకి రోల్ మోడల్గా నిలవడం, ఆ మేడం యొక్క ఆరోగ్యానికి తన యొక్క ఇది కూడా మేము విష్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను దేవునికి సేవకుడిగా గత 35 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాను. ప్రభు మమ్మల్ని ఆత్మతో నింపి ఒక దైవపరంగా మమ్మల్ని మార్చి ఉన్నాడు. ఈ యొక్క దైవ సంబంధమైన పరిచయంలో పిల్లలకి ఇచ్చిన ఒక హెచ్చరిక ఏంటంటే లేఖనాల్లో బాలుడు నడవచ్చు త్రావులను వారికి నేర్పుడి అని రాస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాడని లేఖనాల్లో సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో రాయబడిన మాట్లాడి 6వ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి బాలుడికి ఒక సేవ చేయడమే కాకుండా దేవుడు వారికి స్వస్థత వరాలు కూడా ఇచ్చి ఉన్నాడు దైవ సేవకుడికి. కాబట్టి బాలుడు పెంచేది టీచర్కి ఇచ్చే గొప్పగా దీవించి అన్ని విషయాల్లో ఆస్వాదించి ఇలాంటి చిన్న బిడ్డల్లో ప్రమాదం జరగకుండా లేఖనం రాస్తుంది. ఆయన బిడ్డలకు కంచి వేసి రాస్తుంది, బైబిల్లో రాస్తుంది. ఏ వ్యాధులు ఎద్దకు రాదు, ఏ తెగులు మీ గుడారం సమీపిస్తుంటున్నాడు. కనుక ప్రభు నేత సంస్థను ఏ తెగులు రాకుండా, ఏ యాక్సిడెంట్ కానీ ప్రమాదం జరగకుండా ఈ చిన్నారి బిడ్డలను టీచర్లను ప్రభు కాపాడబోను గాక. ఆమె ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందం అనిపించింది. ప్రస్తుత పరిస్థితులలో ఏదైతే ఎడ్యుకేషన్ ఒక రేసింగ్ మోడ్లో ఏ ఇన్స్టిట్యూట్ చూసినా పరుగులు తీస్తూ ఉంది, నేను ముందు అని రేసింగ్ మోడ్లో ఉన్న ఈ సిచ్యువేషన్లో అల్హమ్దులిల్లా ఈ నేతాజీ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఇది పిల్లలకి చిన్నతనం నుండి ఒక గొప్ప సంస్కారం నేర్పుతూ ఒక గొప్ప విధి విధానాలతో ఆ పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది మొత్తం విద్యా వ్యవస్థకి, మేనేజ్మెంట్కి మరియు ప్రత్యేకించి చైర్మన్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలపవలసినటువంటి విషయం ఇది, మరియు ధన్యవాదాలు తెలపవలసినటువంటి విషయం ఇది. పిల్లలలో పసితనం నుండి ఏదైతే వస్తుందో, ఎందుకంటే ఇస్లాంలో ఒక సిద్ధాంతం ఉంది, మొక్కై వంగందే మోనై వంగనదు. అలా చిన్నతనం నుండి పిల్లలకి ఏ అలవాట్లు అవలంబిస్తారో ఈ విద్యా వ్యవస్థ ఏదైతే నేతాజీ విద్యా వ్యవస్థ ఈ గొప్ప విధానానికి చేస్తుందో ఇది ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి విద్యా వ్యవస్థ కూడా ఇలాగ తన పిల్లలలో చిన్నతనం నుండే ఒక సోషల్ యాక్టివిటీస్ మరియు సేవాభావాన్ని జనింపజేసే ప్రయత్నం చేయాలి. దీంతో నేను సెలవు తీసుకుంటాను. మా పాప పేరు యశ్విత కృష్ణాపట్నం, నేతాజీ రెడ్డి సార్ స్కూల్లో పాప 3rd క్లాస్లో చదువుతుంది. జూలైలో జ్వరం రావడంతో డాక్టర్ కన్సల్ట్ చేస్తే పాపకి లివర్ డిసీజ్ ఉందని చెప్పారు. అక్కడి నుంచి చెన్నై రేలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఓనర్ నేను మా భార్య ఇద్దరికి షుగర్ ఉండడంతో మా సిస్టరు ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. పేరు సార్ బాగా కలెక్ట్ చేసి మిగతా అమౌంట్ పాప డొనేట్ చేశారు. థ్యాంక్ యూ టు ఆల్ స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ నేతాజీ పైలట్ హై స్కూల్ అండ్ ఎస్పెషల్లీ చైర్మన్ సార్ డాక్టర్ సుబ్బారెడ్డి సార్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే సుబ్రాన్ సార్కి ఫస్ట్లో కలిసినప్పుడు మంచి సార్ ఎప్పుడు బాగుంటుంది, మీకు అవసరమైనంత సార్. గురువు దైవం, మొదట తల్లి దీవెన ఉండాలి, తర్వాత ఉపాధ్యాయుల దీవెనలతో పాటు యొక్క గురువు దీవెనలతో పాటు ఈ యొక్క వేద బ్రాహ్మణుల ఆశీర్వాదంతో ఆ యొక్క చిన్న బిడ్డకి ఆరోగ్యంగా చేకూరి అన్ని విధాలుగా వాళ్ళకి సమాజంలో మంచి విద్యని అందించినటువంటి ఈ యొక్క విద్యా సంస్థ ఇట్లా ముందుకు రావడం అనేది చాలా ఆనందదాయకం. ఈ యొక్క నేతాజీ విద్యా సంస్థని ఇంకా దినదినం అభివృద్ధి చెంది అన్ని విధాలుగా వాళ్ళని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో సకల దేవతను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను.